ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు అయితే మొత్తానికి ఏ వయస్సు తర్వాత నీ సర్జరీ ఇంకా చేయకూడదు, చేయలేమంటారు మ్యామ్? ఏ వయసు తర్వాత అంటే అమ్మా ఇప్పుడు 80 ఇయర్స్ వరకు, అదే 72 ఇయర్స్ వచ్చారు అంటే ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు, ఇంకా పోస్ట్పోన్ చేయొద్దు. భయాన్ని వదులుకోండి. ఏదో ఒక రోజు మీకు సర్జరీ కావాలి, ఆ సర్జరీ ఇప్పుడే చేయించుకోండి. ఆ నొప్పితోటి మీరు నైట్ బాత్రూమ్కి వెళ్ళి ఆ పెయిన్ఫుల్ కండిషన్లో పడి ఏదో ఫ్రాక్చర్ చేసుకొని రావటం కంటే 72 ఇయర్స్కి పోస్ట్పోన్ చేసుకోవద్దు, చేసేసుకోమని చెప్తాం అన్నమాట. 80 ఇయర్స్కి ఇట్ ఈజ్ రిస్కీ. హార్ట్ అంత స్ట్రెస్ని తట్టుకోలేదు. తర్వాత వాళ్ళకి ఎస్థీనియా, చాలా వీక్నెస్ ఉంటుంది. వాళ్ళకి డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళు ఈ యాంటీబయాటిక్స్, ఈ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ టాలరేట్ చేయలేరు. సో వాళ్ళకి టాలరెన్స్ కెపాసిటీ తగ్గుతుంది. 80 ఇయర్స్కి నీ రీప్లేస్మెంట్ చేస్తే వాళ్ళకి ఆ టాలరెన్స్ కెపాసిటీ తగ్గుతుంది, అంత ఎంజాయ్ చేయలేరు. అందుకని 70 ఇయర్స్ తర్వాత సపోజ్ ఇఫ్ పేషెంట్ ఈజ్ ఇన్ 4th స్టేజ్ మేము చెప్తాం వెంటనే చేంజ్ చేసుకోండి, అది చేంజ్ చేసుకోండి, ఇంకా పోస్ట్పోన్ చేయొద్దని. రైట్. అలా అంటే ఏంటంటే పేషెంట్ రాగానే మేము సర్జరీ చెప్పేసేసి చేయించుకోండి సార్ అని ఇలా చెప్తే మేము కమర్షియల్ అనుకుంటారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ మేము కమర్షియల్ కాదు, ఎవరితో చేయించుకున్నా పర్లేదు, కానీ ఇంకా 72కి ఇంకా పోస్ట్పోన్ చేసుకోవద్దు. మీకు టాలరెన్స్ కెపాసిటీ తగ్గుతుంది, రిస్క్ ఎక్కువ అవుతుంది, హార్ట్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని చెప్తాం అన్నమాట. చాలా మంచి సలహా మ్యామ్. అయితే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ బిఫోర్ వి వైండ్ అప్ ఒకటి ఏంటంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ 70 ఏళ్ళు దాటుతాయి, కానీ అందరికీ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అవసరం పడవు. సో ఎవరికి అవసరం పడుతుంది, ఎలాంటి వాళ్ళకి? మీరు ఒబేసిటీ ఒకటి చెప్పారు, ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ డీజెనరేటివ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో శరీరంలో ఎక్కువ వస్తున్నాయి మ్యామ్? అది కాదు నాన్న, ఇప్పుడు నాకు 63 ఇయర్స్, నా ఎక్స్రే నార్మల్ ఉంటుంది, గ్యాప్స్ వెల్ మెయింటైన్. సపోజ్ ఇఫ్ ఎనీ పేషెంట్ కమ్స్ ఎట్ 55 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్, నీ పెయిన్ అంటే ఎక్స్రే తీసి స్టేజ్ చూస్తాం. వాళ్ళకి బాగా అంటే గ్యాప్స్ బాగా మెయింటైన్ అయ్యి కార్టిలేజ్ బాగుంది అంటే మేము చెప్తాం మీకు లైఫ్లో అసలు సర్జరీ అవసరం లేదని. జెనెటిక్ డీజనరేషన్ అనేది ఒక జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, అందరికీ అరగాలని లేదు. పక్కింటి వాళ్ళకి అరగలేదు, పక్కింటి వాళ్ళు కూడా లావుగా ఉంటారు, నాకే ఎందుకు అరిగింది అంటే అది జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. జెనెటిక్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఈవెన్ బ్యాక్ ఏక్ అయినా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, మీ హెయిర్ గ్రే అవటానికి కూడా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఏదైనా సరే జెనెటిక్ ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఆ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఆ డీజనరేటివ్ ప్రొఫైల్ ఉన్నప్పుడు మీకు మీ ఒబెసిటీ అంటే లైక్ మీరు థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయటం, అన్ఐడెంటిఫైడ్ థైరాయిడ్, అన్ఐడెంటిఫైడ్ డయాబెటీస్, ఒబెసిటీ, తర్వాత రిపీటెడ్ దీస్ యాక్టివిటీస్ లైక్ స్టైర్ కేస్ క్లైంబింగ్ తొందరగా అరుగుతుంది అన్నమాట. ఇది నేను తెలుసుకోదలుచుకున్నా. ఈ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్బిల్ట్ అయినా సరే కొంతమందికి ఒక కాలు అరిగి ఇంకో కాలు అరగదు, బాగా అంటే లైక్ ఒక కాలు బాగా మెయింటైన్ అవుతాయి గ్యాప్స్, ఒకటి డీజనరేట్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఎప్పుడో పడుంటారు, వాళ్ళకి ఏసీఎల్ టేర్ అయి ఉంటుంది. ఏసీఎల్, పీసీఎల్ అని 2 లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ మన కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఆ లిగమెంట్స్ టేర్ అయినప్పుడు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఎంఆర్ఐ చేయించుకోకుండా, ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయించుకోకుండా దానిపైనే నడుస్తూ ఉంటే ఏంటంటే ఆ స్పేసెస్ నేరో అయిపోయేదన్ను ఈ కార్టిలేజ్ డీజనరేట్ అవుతుంది. చాలా అంటే ఇంట్రెస్టింగ్గా మీరు విడమర్చి చెప్పారు, అంటే ఇది ఎలా జరుగుతుంది, ఎవరెవరిలో జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పి.